చాలా మంది విద్యార్థులు ఇదే స్కూల్లో నుంచి చదువుకొని ఈరోజు సమాజంలో మంచి గౌరవం దక్కించుకుంటున్నారు. దయచేసి ఏదైతే ఉక్కే యాజమాన్యం విద్యా వ్యవస్థల మీద ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు. ఎందుకంటే మా స్కూల్లో ఉన్న టీచర్స్ కానీ ఎంతో ప్రతిభ కలిసి ఎన్నో అవకాశాలు వచ్చినా సరే ఈ స్కూల్ని మేము సొంత పిల్లల్లాగా ఉన్న విద్యార్థుల్ని అందరినీ ప్రయోజకులు చేసి సొంత పిల్లల్లా చూసుకొని మంచి అవకాశాలు వచ్చినా సరే వాళ్ళందరూ కూడా ఈ స్కూల్లోనే సర్వీస్ చేద్దామని చాలా ఏళ్లుగా తమకున్న అవకాశాలను వదులుకొని కష్టపడి పిల్లలందరికీ విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ఎన్నో CSR పథకం కింద ఎన్నో ఫండ్లని అదర్స్కి అంటే బయట వాళ్ళకి ఇస్తుంది. తప్పకుండా ఆ ఏవైతే నిధులు ఉన్నాయో లేకపోతే ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే కేంద్ర పరంగా కానీ ఉన్న నిధులను స్కూల్ని ఉపయోగించి స్కూల్ని వెంటనే తెరవాలని, అలాగే ఇంత పెద్ద సంస్థకి ఇంత చిన్న స్కూల్ని రన్ చేయడం పెద్ద విషయం కాదు. కానీ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకొని ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారు. మీరు ఎక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఈరోజు మా స్టీల్ ప్లాంట్ ని పరిపాలనిస్తున్నారు. దయచేసి మీరు ఒక విజ్ఞానంతో ఆలోచించండి. ఇలాంటి అజ్ఞానమైన నిర్ణయాలు దయచేసి తీసుకోవద్దు. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. చిన్నపిల్లల మనసు ఈరోజు స్కూళ్ళు ఓపెన్ అవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి. ఈరోజు అందరూ కూడా బుక్కులు పట్టుకొని ఎంతో ఫీజులు కట్టుకొని పేద పిల్లలందరూ ఈరోజు స్కూల్కి వద్దామని మంచి రోజు అని చెప్పి అందరూ వస్తే ఈరోజు స్కూళ్ళని మూసివేయడం చాలా దురదృష్టకరం. దీన్ని తప్పకుండా పై అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి, అలాగే తెలుగుదేశం పార్టీ పరంగా ఉన్న పల్లా శ్రీనివాసరావు గారికి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కలిసి వాళ్ళ దృష్టిలో పెట్టి తప్పకుండా దీని మీద మేము పోరాడతామని మీ వేదికగా తెలియజేస్తాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో ఉన్నటువంటి విమల విద్యాలయ విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ కార్పొరేటర్ డాక్టర్ గంగారావు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం CMD గారు ఏకపక్షంగా విమల విద్యాలయ స్కూల్ని మూసివేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే విమల విద్యాలయ స్కూల్ని పునఃప్రారంభించాలనే డిమాండ్ తోటి రేపు అనగా జూన్ 14వ తేదీ ఉదయం 8:30 గంటలకు విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా వారితో పాటు ఉద్యోగులు అందరూ వేలాది మందిగా విమల విద్యాలయ స్కూల్కి రావాలని కోరుతూ ఉన్నాము. అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ CMD గారి ఇంటిని మనం ముట్టడించాలి. ఎందుకంటే అటువంటి చర్య కూడా మనం తీసుకోకపోతే స్టీల్ ప్లాంట్ CMD గారు విమల విద్యాలయ స్కూల్ని శాశ్వతంగా మూసివేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర పన్నారు. దీన్ని మనం ఎదుర్కోవాలి. 2000 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనం చేయడానికి CMD గారు పూనుకున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కొనసాగనివ్వకూడదు. గతంలో కేంద్రీయ విద్యాలయం స్కూల్ కూడా మూసివేయడానికి కుట్ర పన్నారు. తీవ్రమైనటువంటి ప్రతిఘటనతో వెనక్కి తగ్గారు. అటువంటి తీవ్ర ప్రతిఘటన ఉద్యమం మన విమల విద్యాలయం స్కూల్ కోసం మనం విద్యార్థులందరం, తల్లిదండ్రులు, ఉద్యోగులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలి. అందువల్ల రేపు ఉదయం 8:30 గంటలకు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో సహా అందరూ కూడా విమల విద్యాలయ స్కూల్కి చేరుకోవాలని టౌన్షిప్ కార్పొరేటర్గా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.